ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంత ఉధృతమైన వరదలు వర్షాలు వచ్చిన ఆస్తి నష్టం నాకు తెలిసి వేల కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రాణ నష్టాన్ని మినిమైజ్ అయితే ఈ ప్రభుత్వం చేయగలిగింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ నేను రాజకీయాలు చేయడానికి మాట్లాడటంలా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా రాజకీయం చేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా చాలా నీచాతి నీచంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని చేతనైతే ఆదుకోవటం పోయి రాజకీయ విమర్శలతో రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం గడిచిన 36 గంటల నుంచి చేస్తున్నారో చాలా దురదృష్టకరం. ప్రతిదీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క నడవడిక, పనితనం, కష్టపడే పనితీరు. రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ప్రకాష్ బ్రిడ్జి దగ్గర 9 మంది బ్రిడ్జి మీద ఉంటే ఆ వయసులో జ్వరం తగిలి 103 ఉన్న దగ్గరుండి వాళ్ళని గట్టుకు జరిపించాను. నేను రాజీవ్ సగ్రా ఏరియాలో రాత్రి 12 వరకు తిరిగాం. అంటే నేను అనేది మంత్రులమైనా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చేతనైనంత వరకు ఫైట్ చేసి వీలైనంత నష్టాన్ని మినిమైజ్ చేసే ఆ పనిలో ఉంటే సరైన సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వారు 10 సంవత్సరాల్లో ఏ రకంగా ఇటువంటి మున్నేరు వచ్చినప్పుడు ఆకేరు వచ్చినప్పుడు వారి పరిపాలించే నాడు ఏనాడు ఇంత ఉధృతంగా వరద రాలే. అయినా 24 ఫీట్లు ఏదైతే వచ్చిందో 23 ఫీట్లు వచ్చిందో ఆ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకోవటానికి ఉంది. పాలేరు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. పాలేరు రిజర్వాయర్ మీద ఏదైతే ఐడిల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ మోర్ దాన్ 1.5 మీటర్ ఫ్లో అయితే ఆ ఐడిల్ ప్లాంట్ తో పాటు నాగార్జున సాగర్ కూడా సుమారు 100 మీటర్ల బ్రీచ్ అయి మొత్తం కెనాల్ అంతా కూడా చాలా దూరం డిస్టర్బ్ అయింది. వాటికి సూచనలు ఇవ్వచ్చు. దీన్ని ఈ ఉపద్రవం వస్తే దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలని శవాల మీద చిల్లర ఎరుకునే రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక పాలేరు నియోజకవర్గంలోని రాజశోక్రో ప్రాంతంలో చెప్పారు. ఏదైతే నష్టపోయిన ప్రతి వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు మేము ఉప ముఖ్యమంత్రి గారు లోని ఇంట్లోకి వెళ్ళి చూశాం. మొత్తం వారు గడిచిన 10-15 సంవత్సరాలలో అన్నం తిని తినక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే సంపాదించుకున్న ఆ సంపాదన అంతా నీటిమయమైన వాస్తవం. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెలించిపోయాం చూసిన తర్వాత, వాళ్ళ ఘోష అయిన తర్వాత. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సినన్న మనం ఎంత చేసినా తక్కువే, ఇక్కడ ఏది ఇచ్చినా తక్కువే, తప్పకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏది ప్రతిపక్షంతో సహా కేంద్రం దగ్గరికి మనందరం పోదాం. కేంద్రానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరిద్దాం. ఈ రోజు ఏదైతే ఈ ఉపద్రవం వచ్చిందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకోవటానికి మనం వెనకడుగేయొద్దని ఉప ముఖ్యమంత్రి గారికి, నాకు, తుమ్మల గారికి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళని ఆదుకునే దాంట్లో అన్ని రకాలుగా ఏదో ఇమీడియట్లీగా వాళ్ళ రిలీఫ్ కోసమని ఒక 10,000 రూపాయలతో పాటు వారి నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళ పిల్లలకి ఏవైతే సర్టిఫికెట్లు, వాళ్ళ డాక్యుమెంట్లు, వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాషౌట్ అయిన వాళ్ళు అన్నిటినీ ప్రభుత్వం గమనించింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారి నోటీసుకు కూడా తీసుకెళ్లారు. ఒక్క రాజశోక ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రభుత్వం స్పందించుద్ది. ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోళ్ల కోసం చేసే ప్రభుత్వం. అధికారులు కూడా ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్లు ఇప్పటిదాకా కష్టపడ్డారు, తప్పకుండా కష్టపడ్డారు. ఈ రాబోయే ఇంకా 36 గంటల్లో ఎవరైతే నష్టపోయినా నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళు నీళ్లలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునే దాంట్లో
వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేసే దాంట్లో మీరందరూ నిష్పక్షపాతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రూపులో ఉన్నా తప్పకుండా నష్టపోయిన ప్రతి వారికి ఈ ప్రభుత్వం సాయం చేయాలన్న ఉద్దేశంతో వారికి జరిగిన నష్టాన్ని కూడా మీరు పూర్తిగా లెక్క చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదేశించడం జరిగింది. ఇదంతా ఇట్లా ఉంటే తప్పకుండా మీరందరూ ఈ రాబోయే రెండు రోజులు ఏదైతే నష్టపడ్డ ప్రాంతంలో అది ఎలక్ట్రిసిటీ కానీ, నీటిపారుదల కానీ, తాగునీరు కానీ, పంచాయతీరాజ్ R&B కానీ, ఇంకా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాకనే చెప్పారు తుమ్మల గారు బట్టి గారికి డబ్బులు ఇచ్చేది మీరు కాబట్టి అని. బట్టి గారు రాత్రి నుంచి చెప్తున్నారు డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ వరదల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, తప్పకుండా ఇస్తామని చెప్పారు. ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. మన ముఖ్యమంత్రి గారికి ఒక పట్టుదల, ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలనే తపనుంది ప్రభుత్వానికి. ప్రతిపక్షాలకు ఒక్కటే మరొక్కసారి వివరిస్తున్నా, చేతనైతే మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనే ప్రయత్నం చేయకండి. మీ టైంలో ఏం జరిగిందో ఒక్కసారి స్మృతులు గుర్తు తెచ్చుకోండి. విమర్శించడానికి ముందు హద్దులు పట్టుకొని నేలకుంది కదా అని ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడొద్దని, రెచ్చగొట్టే ఉపోద్ఘాతాలు ఇవ్వద్దని కూడా ప్రతిపక్షాలను ఈ వేదిక ద్వారా విన్నవిస్తున్నాను. చివరగా అధికారులందరూ గడిచిన 2 రోజులు కష్టపడి పనిచేశారు. ఈ రాబోయే 2 రోజుల్లో కూడా నష్టపోయిన నిరుపేదల కోసం ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉందో ఆలోచనలకు అనుగుణంగా ఇందాక నేను చెప్పిన శాఖ అధికారులందరూ మీరందరూ కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నిధులు ఎంతైనా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఈ ఖమ్మం జిల్లా విషయంలో ఆలోచించకుండా నిధులు ఎంతైనా తమరు శాంక్షన్ చేయాలని బట్టి గారు ఈ జిల్లా వాస్తవులు కాబట్టి వారు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే అది ఎన్ని వందల కోట్లైనా తప్పకుండా ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీయులు ఆయన గారికి ఢిల్లీలో కొద్దిగా బాగా పలుకుబడి ఉంది. జాతీయ రహదారులు కూడా చాలా లేచిపోయినాయి. తప్పకుండా నా రహదారులు అన్ని ఉమ్మడి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహాబాద్ కావచ్చు, 2 జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ఖమ్మం బాగా నష్టపోయినాయి. కాబట్టి దయచేసి వెంకటరెడ్డి గారు ఇమ్మీడియట్ రెస్టోరేషన్ విత్ ఇన్ 3-4 డేస్లోనే రెస్టోరేషన్ అయిపోవాలి. రోడ్లన్నీ ట్రాన్స్పోర్టబుల్ కావాలి. తర్వాత పర్మనెంట్ రిపేర్స్కి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సీఎం బట్టి గారికి, పెద్దలు బొంగలేటి గారికి, పెద్దలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారు, కమిషనర్ గారికి, ఎమ్మెల్యేలకు, మీ అందరి ఆఫీసర్లకు, పత్రికా విలేకరులు మీ అందరికి కూడా నమస్కరిస్తూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన సమస్య, ఇది ప్రకృతి సమస్య. ఇది ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాకుండా ఒక ఇంట్లో రాజీవ్ సుఖంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మడి ఆ ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. నిన్ననే పొంగులేటి గారు కూడా ఆ ప్రాంతంలో 12 గంటల వరకు ఉన్నారు. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం ఇల్లంతా తిరిగిన తర్వాత మేము కూడా పోతే ఏడుపు వస్తున్నది. అందుకని మీ అందరికి కూడా కోరుతున్నాం, మీరు ఇది ఒక ఆర్టిసను ఇవన్నీ కాకుండా ఒక మానవత్వంతో పనిచేసి ఈ ప్రభుత్వం మీ ఎమ్మడి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేస్తున్నామనే ఆలోచనతో పనిచేయాలని ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కష్టాలు ఎవరికి కూడా రాకూడదు. నిన్న టీవీలలో చూస్తుంటే ఎక్కడ చూసినా మున్నేటి వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే తుమ్మల గారు, పట్టి గారు, పొంగులేటి గారు వాళ్ళు పడే వాళ్ళు చూస్తే మేము కూడా రావాలనుకున్నాం. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రోడ్ కట్ అయింది అప్పటికి హైవే.
ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని వారు బై రోడ్డు ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చి ప్రతి సమస్యను కూడా తీసుకుంటూ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ఇది ప్రజాప్రభుత్వం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఆఫీసర్లకు మీది నా డిపార్ట్మెంట్ నీ డిపార్ట్మెంట్ అని కాకుండా ఒక వారం రోజులు మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దామని ఈ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 10 నెలలకెళ్ళి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా పనుకు పిలవకుండా వస్తున్నాడు. ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు ఇలా వెంకయ్య నాయుడు లాంటి మాజీ ఉపరాష్ట్రపతి గారు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపడం జరిగింది. నిజంగా మనందరం కూడా అలాంటి పెద్ద నాయకుడు అంటే అంత ఉపద్రవం వచ్చింది. ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు కొన్ని వేరే జిల్లాలో కొన్ని తప్పకుండా మేము ఆఫీసులుగా బాధ్యతతో పనిచేద్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ రోడ్లకు సంబంధించి టెంపరీ రేపటికెళ్ళి రిపేర్ చేసినట్టు ఎస్టిమేట్ కూడా వేసుకున్నాం. పర్మనెంట్ గా ఎన్ని కోట్లు అయితే దాన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పి దాన్ని కూడా టెండర్ పిలవడం, నేషనల్ హైవే కట్ అయిన దాన్ని ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో నేషనల్ హైవే చైర్మన్ మోర్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మేము ఆఫీసర్లు ప్రజాప్రతినిధులం ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలు మీరు పట్టించుకోకండి. ప్రతిపక్షాల గురించి మీరు మాట్లాడడం ఇవ్వద్దు. ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. ఈ గత ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ పక్కకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో 30 మంది పిల్లలు ట్రైన్ కింద పడి 30 మంది పిల్లలు స్కూల్ పిల్లలు మాంసం ముద్దలైతే 3 కిలోమీటర్లు పోయి పరామర్శించలే అప్పటి ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదలు 2 చనిపోయారు, కొత్తగూడెంలో 3 చనిపోయారు, వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఏకంగా 100 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని వచ్చాం. 3 కిలోమీటర్లు 30 మంది పిల్లలు మాంసం ముద్దలైతే పరామర్శించి ధైర్యం చెప్పని ఆ ముఖ్యమంత్రి ఎక్కడ? మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము మినిస్టర్లం, దాదాపు 5 మినిస్టర్లు ఉన్నాం. మా సీఎం గారి నేతృత్వంలో తప్పకుండా మీకు అండగా ఉంటాం. మేము పనిచేద్దాం, మీరు కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారు మొన్ననే సీతారామాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వర్షాలు పుష్కలంగా ఉన్నాయి, మంచి పంటలు పండుతాయని చెప్పి వ్యవసాయ మంత్రిగా నేను కూడా ఆశించాను. కాకపోతే చాలా చెరువులు బ్రీచ్ అయినాయి. కెనాల్స్ కూడా ఎన్ఎస్పి కెనాల్ తోటి పాటు సీతారామ మెయిన్ కెనాల్ తోటి పాటు పెదవాకి తాత్కాలికంగా రిపేర్ చేసినటువంటి రింగ్ బండ్ కూడా మళ్ళీ వాషౌట్ అయింది. అయినా సరే కష్టాలు వచ్చినప్పుడు మనం నిలబడి పనిచేయాలి. తప్పకుండా నటిని రిస్టోర్ చేసుకుంటూనే అన్ని రోజుల కంటే ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి దిగుబడులు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వ్యవసాయ శాఖకి ఆయన గారు ఇచ్చినటువంటి అధిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అనుకోని ఉపద్రవం వచ్చింది. అయినా సరే 2-3 రోజుల్లో నష్టపోయినటువంటి వ్యవసాయ పంటలన్నింటినీ కూడా అసెస్ చేసి ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నివేదిక అందిస్తాం. అది ఈ లోపుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఆయన పరిష్కారం చేస్తూనే అన్ని జిల్లాలు, అన్ని ప్రాజెక్టులు తిరుగుతూ ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టి సాగులోకి వచ్చే భూమిని తీసుకురావాలి. సంవత్సరానికి 6 లక్షలన్నా మినిమం మనం ఇరిగేషన్లోకి తేవాలని పట్టుదలతోటి పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ఉత్తమ్ గారిని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరి శాసన సభ్యులు, అధికారులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడ్డది. మరి భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చాలా నష్టం జరుగుతూ
నదులు అన్ని కూడా వరదలు సివియర్ ఫ్లడ్స్లో ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మేము కూడా అన్ని ప్రాంతాలు తిరిగి చూసాం. తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ ద్వారా అన్ని ఎక్కడెక్కడ పనులు చేపట్టాలనో తప్పనిసరిగా వెంటనే చేపట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా సాగాలంటే మరి పెద్దలు భట్టి గారు సముచితమైనటువంటి సూచనలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, నాతోటి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, శాసనసభ్యురాలు రాగమయ్య గారు, అట్లాగే మరో శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారు, మరో శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, జిల్లా అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఇక్కడికి చేసినటువంటి ఉన్నతాధికారులకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలు అంచనాకి అందనటువంటి అంశం ఇది. గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఎప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కుంభవృష్టి అని పాత రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు. అలా కంటిన్యూస్గా స్ట్రెయిట్ డౌన్ పోర్ ఉండటం వల్ల పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఉపద్రవంతో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అయితే కొన్ని దశాబ్దాలు కంటే ముందు ఎప్పుడో పడ్డటువంటి ఇటువంటి విషయాల్ని కూడా గమనంలో తీసుకొని ఈనాటి ప్రభుత్వం ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వటం, వారి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ గారు బహుశా నేను అనుకుంటున్నాను 30th 31st నాడే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో వారు కాన్ఫరెన్స్ చేయటం, వారికి రాబోయేటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు వారందరినీ గేరప్ చేయటం వల్లే ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అరకొరగా ఈ జిల్లాకు సంబంధించి దురదృష్టకరమైన పరిస్థితుల్లో 3 చనిపోయారు. కానీ జరిగినటువంటి ఈ వరదలు చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున నివారణ, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు. కాబట్టే ఈరోజు రాష్ట్రం మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగాం. ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు అందరికీ, జిల్లా మంత్రులందరికీ సమాచారం ఇస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో ఏ కార్యకలాపాలు చేయాలి, ఏ రకంగా రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులకి సంప్రదిస్తూ వారికి సలహాలు సూచనలు చేస్తూనే అధికారులు కూడా అవసరం అయినట్టుగా
అవసరమైతే రాష్ట్ర స్థాయి నుంచి కూడా అధికారులు పంపించి నివారణ చర్యలు చేపడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి మనం ఖమ్మం జిల్లాను చూస్తేనే మున్నేరు నది సంబంధించి అలా బ్రిడ్జి పై నిలబడితే నాకు ఊహ తెలిసినంత వరకు నేను ఇప్పుడు చూడలేదు అంత పెద్ద వరదని. అట్లాగే మధిర శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను, అంత ముందు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా అసలు మధిర శాసనసభ నియోజకవర్గంలో పోవటానికి రాకపోకలు బంద్ అయినటువంటి దృష్టాంతం ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద ఎత్తున వాగులు పొంగే, నదులు ప్రవహించాయి. ఇటువంటి పరిస్థితులను కూడా చివరికి అర్ధరాత్రి సబ్స్టేషన్లు మునిగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగినా, స్తంభాలు ఇరిగిపోయినా అర్ధరాత్రి సమాచారం కూడా అందుకొని విద్యుత్ శక్తికి సంబంధించిన అధికారులు ఆ నీళ్లలో కూడా ప్రయాణం చేస్తూ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర సిబ్బంది పనిచేసుకుంటూ ముందుకు పోతూ చీకట్లో ఉండకూడదని ప్రజలు నివారణ చర్యలు చేసుకుంటూ వచ్చారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఇటు కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎప్పటికప్పుడు ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సినటువంటి ఎక్కడైతే వరద వచ్చిందో అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి సెంటర్స్ ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసి కావలసిన చర్యలన్నీ తీసుకుంటూ నివారణ చర్యలు చేసుకుంటూ వెళ్ళారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యావత్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ముందుండి చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు కాబట్టి. అట్లాగే మంత్రులుగా నేను అనుకుంటా బహుశా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు చూడలే క్షేత్రస్థాయిలో మంత్రులు ఈ రకంగా వెళ్ళి అక్కడే నిలబడి అక్కడే కూర్చొని పనిచేయించినటువంటి సంఘటనలు. ముఖ్యమంత్రి కానీ మంత్రులుగా భారీ నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి గారు హుటాహుటిన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ రివ్యూ చేసుకో, గేట్లు ఎత్తాల్సిందే, గేట్లు ఎత్తుతూ కాలువలు బంద్ చేయాల్సిందే, కాలువలు బంద్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ దాన్ని కట్టడి చేసుకుంటూ వచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అందరితో చీఫ్ సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టుకొని రిలీఫ్ మెజర్స్ గురించి రివ్యూ చేసుకుంటూ వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేరుగా అక్కడ కూర్చొని ఆ నీటి ఒడ్డును కూర్చొని తీసుకున్నటువంటి చర్యలు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు జిల్లా అంతా తిరుగుతూ, అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రకంగా ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున కృషి చేయబట్టే ఈరోజు ఇంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు మనం కాపాడుకోగలిగే వాళ్ళ ప్రాణం. వీటన్నిటినీ చేస్తూనే మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూడాలని హైదరాబాద్ నుంచి వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ హెలికాప్టర్లు నిజంగా ఆ బ్రిడ్జి పై ఉన్నటువంటి 9 మందిని రక్షించడం కోసం ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరూ అన్ని రకాలుగా అన్ని నేవల్ బేస్లో అందరితో మాట్లాడి హెలికాప్టర్ని ఫ్లై చేయించాలంటే ఆ ఫ్లై చేయాల్సిన బేస్ దగ్గర వాతావరణం అనుకూలించట్లేదు, ఖమ్మం దగ్గర ఇక్కడ వాతావరణం అనుకూలించట్లేదు. డిఫెన్స్ అధికారులు కూడా చివరికి నిస్సహాయంగా అశక్తిని వ్యక్తపరుస్తూ వాళ్ళు చివరి వరకు ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకొని వాళ్ళు రక్షించే కార్యక్రమాలు చేసింది. ఇలా చేస్తూ కూడా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయాలని నేరుగా ప్రజలను కలిసి వాళ్ళ బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు బయలుదేరి వచ్చినందుకు ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా రేపు పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ప్రజల కోసం తప్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు వాళ్ళ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాత్కాలిక ఉపశమనం కోసం ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రకటించారు. తాత్కాలిక ఉపశమనం కోసం అంటే ఈరోజు రేపు ఎల్లుండి గడవటం కోసం, దానికోసం గ్రాసరీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్లని గ్రాసరీ ఉప్పు పప్పు బియ్యం మంచినూనె
తదితర సామాగ్రిని వెంటనే పంపిణీ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం. అట్లాగే తాత్కాలికంగా ఇవాళ రేపు ఎల్లుండు వారు ఖర్చులు గడవటం కోసం ప్రతి ఇంటికి ఓ 10,000 రూపాయలు నగదు కూడా ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవటానికి తాత్కాలిక ఉపశమనం కోసం వారు వెంటనే అక్కడ ప్రకటించారు. సరే, మిగతా నష్టపరిహారాన్ని అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. అంచనాలు వేయండి, వేసిన అంచనాలని లెక్కగట్టి తగు రీతిలో సాధ్యమైనంత మేరకు ఇది మన ప్రభుత్వంగా, ప్రజల ప్రభుత్వంగా మీకు అండగా ఉండటం కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామని చాలా స్పష్టంగా వారు అక్కడ బయట బాధితులతో వరద బాధితులతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. తప్పనిసరిగా జరిగిన నష్టాన్ని, ఇది ప్రకృతి వైపరీత్యం, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సరే అనేక కారణాలు, ఆ కారణాలన్నింటిలో సరే అనుభవం కలిగినటువంటి వాళ్ళు, గతంలో పాలించినటువంటి వాళ్ళు, అన్ని తెలిసినటువంటి వాళ్ళు కూడా కావాలని ఒక అడ్డగోలు మాటలు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో, అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిని పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లకి, సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ ఆభాసపాలు చేయాలనేటువంటి కార్యక్రమం పాల్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహకారాలకి మీరు కూడా చేదోడు అదురుగుండి వాళ్ళకి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు, భయభ్రాంతులు గురి చేసేటట్టు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తే పేదల జీవితాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది సరైనది కాదని వారు చెప్తూ తప్పనిసరిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకోసమే యావత్ మంత్రిమండలి అంతా కదిలి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ముందుగా ఇవాళ సూర్యాపేట చూశారు, ఇవాళ ఖమ్మం చూశారు, రేపొద్దున ఇంకా కొన్ని జిల్లాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ తాత్కాలికంగా మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి నేరుగా ప్రధానమంత్రి గారితో, లేకపోతే రిలీఫ్, రిహాబిలిటేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి వాళ్ళతో కూడా మాట్లాడారు. అంటే ఎక్కడ అవకాశం దొరికినా, ఏమాత్రం అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితుల్ని, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని కాపాడటం కోసమే అనుక్షణం తప్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసమే నేను ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. తప్పనిసరిగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీడియా ద్వారా, ఆందోళన చెందబాకండి. ఈ ప్రభుత్వం మనది, మీకోసం ప్రభుత్వం అండగా ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, కార్యకలాపాలు తీసుకొని ముందుకు పోతున్నందుకు వారికి, మిగతా నా సహచర మంత్రి వర్గ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి 3 రోజులు వర్షాల్లో నిలబడి మీరు చేసినటువంటి చర్యలను అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాగే మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అధికారులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ భట్టి గారు. పవర్ కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి పక్క జిల్లాలు కానీ అవసరమైతే మెటీరియల్, స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకొని ఇమ్మీడియట్ రెస్టోరేషన్, ఎందుకంటే పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి, నదికి ఆ పక్క ఈ పక్క. ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయకపోతే మంచినీళ్ళు లేవాళ్ళకి, లైటింగ్ లేదు, చీకట్లో చాలా ఇబ్బంది ఉంది. రేపు రాత్రికల్లా రెస్టోర్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ విద్యుత్ శక్తి అధికారులను కోరుతున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం ఆయనే స్వయంగా రిలీఫ్ ఆపరేషన్లో, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని చాలామంది ప్రాణాలను కాపాడి యంత్రాంగాన్ని మొత్తాన్ని కార్యోన్ముఖులు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముజాముల్ గారిని బ్రీఫ్ నోటుగా ముఖ్యమంత్రి గారికి జిల్లా యొక్క వ్యవహారాలు, మీరు ఇవ్వాల్సినటువంటి సూచనలు, మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పి కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గవర్నరైన ముఖ్యమంత్రి వర్యులు సార్ గారికి, గవర్నరైన ఉప ముఖ్యమంత్రి వర్యులు సార్ గారికి, గవర్నరైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నరైన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నరైన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నరైన అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సార్ గారికి, గవర్నరైన లోకసభ సభ్యులు సార్ గారికి, శాసనసభ సభ్యులు గౌరవనీయులు అందరికీ, సహాధికారులందరికీ, సభలో ఉన్న ఇతరులందరికీ నమస్కారం సార్.
సార్ తమరు అనుమతితో బ్రీఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం జరుగుతుంది సార్. సార్ 31st నాడు మనకి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సార్ ఆ ఒక్క గంటలో సుమారు 20 సెంటీమీటర్లు అంటే 200 mm వర్షం రిసీవ్ చేయడం జరిగింది సార్. ఇది ఎక్కువగా ఎరుపాలెం మధిర మండలాల్లో 2 మండలాలకు పరిమితమై మొదలైంది సార్. ఆ 2 మండలాల్లో మనకి ఈ భారీ వర్షం వల్ల వైరా వాగు పొంగడం వల్ల సార్ వాగు పొంగడం వల్ల మా మధిర మున్సిపాలిటీలో దాదాపు ఒక 6 వార్డులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాని తర్వాత ఒక 6 గ్రామాలు పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్. ఇదంతా 7:30 వరకు మాకు సమాచారం అందంగానే సార్ ఆ రోజు మధ్యాహ్నమే గవర్నర్ చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్ కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. కాన్ఫరెన్స్లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్. రెస్పాన్స్ టైం ఒక 35-40 మినిట్స్లో అధికారులందరూ రంగంలో ఉండి మధిర మున్సిపాలిటీలో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటూ 6 రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్గా జరిగింది సార్. ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్. గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక 6 చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్. కానీ స్వయంగా వెళ్ళే పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ సీఎం గారు కూడా వాజ్ కైండ్ ఇనఫ్ టు అరైవ్ ఎట్ ద స్పాట్ సార్. సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ వీ వర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్. ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్కు వెళ్ళడం వల్ల సార్ ఖమ్మం, కూసుమంచి, ఇక్కడ మన నార్త్లో తిరుమలపాలెం వైపు వీ స్టార్టెడ్ సీయింగ్ వెరీ హెవీ షవర్స్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్. ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్, దాదాపు 30 నుంచి 40 నిమిషాల్లో సార్ ప్రతి సైట్లో వీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సార్. ఫ్లాష్ ఫ్లడింగ్ వల్ల సార్ మేము అనుకున్న ఛానల్స్లో వాటర్ ఫ్లో అనేది అవ్వలేదు సార్. ఛానల్స్ బ్రేక్ అవ్వడం అనేది ప్రతి చోట్ల మేము చూడడం జరిగింది సార్. దీనివల్ల మా ప్లాన్ కొంచెం మాడిఫై చేసే పని వచ్చింది సార్. మనం అనుకోని ప్రాంతాల్లో ప్రమాదాలు కనపడడం జరిగింది సార్. రెండో రోజు ఈ సెంటర్స్లో మేము ఫోకస్ చేయడం వల్ల సార్ కూసుమంచి, తిరుమలపాలెంలో మళ్ళీ సడన్గా రోడ్ కట్ అవ్వడం వల్ల సడన్గా ఊరు చుట్టూరు అజ్మేరా తాండా అని ఒక చోట్లో సార్, నాయకన్గూడెం అనే చోట్లో సార్ ఊరు చుట్టూరు వాటర్ సడన్గా వచ్చేసింది సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 or 2 హౌసెస్ సార్. ఊరంతా చుట్టూరు ఉండడం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయింది సార్. ఆ రోజంతా వీ హ్యావ్ ఐ షుడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సార్. ఎన్డీఆర్ఎఫ్ బృందంను కూడా మాకు ములుగు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. స్టేషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వీ కెప్ట్ యూటిలైజింగ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టు కండక్ట్ రెస్క్యూ సార్. ఏదేదైనా కానీ సార్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ సార్ ఈ వెదర్ వల్ల హెలికాప్టర్ రిలీఫ్ అనేది మాకు 6-7 గంటలు అందడం అనేది కుదరలేదు సార్. బికాస్ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి సార్. ఆంధ్ర వైపు కూడా ఉప మంత్రివర్యులు కూడా, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా స్వయంగా పర్సూ చేయడం వల్ల మాకు ఒక హెలికాప్టర్ అలాట్ అయింది సార్. బట్ అది గుంటూరులో రిలీఫ్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల దాదాపు 6-6:30కు అరైవ్ అయ్యారు సార్. అప్పటికే చీకటి అవడం వల్ల ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్ సార్. ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మాకు ఆ రోజు సార్ అవుట్ ఆఫ్ 196 పీపుల్ హూ వర్ ట్రాప్డ్ ఇన్ వేరియస్ ఏరియాస్ సార్ 193 people were saved successfully sir. Muguru I know every death is valuable sir, but 3 deaths we could not avoid sir. వివిధ కారణాల వల్ల కొట్టుకుపోవడం అనేది జరిగింది సార్. బట్ 193 people were saved సార్. రాత్రి 10:30కి మన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అంటే మీడియాలో కూడా చూడడం జరిగింది సార్. స్వయంగా మంత్రివర్యులు రావడం జరిగింది సార్. అక్కడ వచ్చి ఎలాగో ఒకటి రెస్క్యూ చేయాలి కాబట్టి బోట్స్ పెట్టో జేసీబీలు పెట్టో ఎలాగో ఒకటి రెస్క్యూ చేయడం జరిగింది సార్. 9 out of 9 వర్ సేవ్డ్ ఇన్ దట్ నైట్ ఆల్సో సార్. ఇప్పుడు ఇదంతా కుదిరిన తర్వాత సార్ వీ వర్ ఆల్సో వెరీ అవేర్ సార్ దట్ రెస్క్యూ చేయడం ఒకటే కాదు, నెక్స్ట్ డే రిలీఫ్ యాక్టివిటీస్ కూడా తీవ్రంగా మేము ప్లాన్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ ఈ హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ రెస్టరేషన్ సార్. ఈ 5 అంశాలపైన మేము పొద్దున్న నుంచే ఈ పనిలో ఉన్నాం సార్. ఈ హెల్త్ అనేది అందరికి తెలిసినట్టే సార్, ఈ వాటర్ రిసీడ్ అవుతుంది కానీ ఈ హెల్త్ అనేది ఎపిడెమిక్ అనేది రెండోది సార్. ఇట్ ఈస్ అన్సీన్ సార్, మీడియా డస్ నాట్ రిపోర్ట్ ఇట్, బట్ హెల్త్ ప్రమాదాలు తీవ్రంగా రావడం జరుగుతుంది సార్. జిల్లాలో ముందుగానే హిస్టారికల్ రీజన్స్ వల్ల ఈ డెంగ్యూ అండ్ మస్కిటో బోర్న్ డిసీజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి సార్, ఎస్పెషలీ నార్త్ వెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సార్, ట్రైబల్ ఏరియాస్లో కూడా. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుంటూ ఈ 5 అంశాలపైన మేము ఫోకస్ చేయడం మొదలుపెట్టాం సార్.
సార్ హెల్త్ పరంగా బ్రీఫ్గా సార్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ ఎవ్రీ విలేజ్ సార్. ఎక్కడెక్కడ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు ఇవన్నీ మాకు 67 విలేజెస్లో వీ ఆల్రెడీ హ్యావ్ పర్మనెంట్ హెల్త్ క్యాంప్స్ సార్. అంటిల్ ద డిసీజ్ బర్డెన్ గోస్ డౌన్ దీస్ హెల్త్ క్యాంప్స్ విల్ కంటిన్యూ సార్. హెల్త్ క్యాంప్స్లో ఆశాలతో సహా ఏఎన్ఎంలను పెట్టి మెడికల్ సప్లైస్ అన్ని కూడా పెట్టడం జరిగింది సార్. ప్రియంటివ్ కానీ ఫీవర్కైనా డయేరియాకైనా ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి అక్కడ స్టేషన్ చేయడం జరిగింది సార్. మళ్ళీ ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి పిహెచ్సి నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి లేకుండా ఆశాలతోనే ఫ్రంట్ లైన్లో పెట్టడం జరిగింది సార్. దీంతో సహానే ప్రతి రిలీఫ్ క్యాంప్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ హెల్త్ క్యాంప్ సార్. రిలీఫ్ సెంటర్స్లో తమరికి ముందుగానే తెలిసినట్టు సార్ రావడం పోవడం ఉంటుంది, ఎక్కువ అక్కడ ఉండడం జరగదు సార్. ఫస్ట్ 2 days ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇక్కడ వచ్చి లంచ్ డిన్నర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్. అదే మాదిరిగా ఇక్కడ అడ్వైస్ ఇవ్వడానికి కూడా పెట్టాం సార్. అమ్మ ఇంటికి వెళ్తున్నారు, ఈ జాగ్రత్తలు పడండి, ఈ రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, వాటర్ కొంచెం చూసుకోండి, తాగేది మీరు వేడి చేసి తాగండి అని అడ్వైస్ కూడా ఇవ్వడానికి మేము అక్కడ ఫ్రంట్ లైన్ స్టాఫ్ని పెట్టడం జరిగింది సార్. సెకండ్ రిస్క్ సార్ శానిటేషన్ సార్. ఇంట్లో అంటే సిల్ట్ తీవ్రంగా ఉంటుంది సార్. తమరు కూడా స్వయంగా చూడడం జరిగింది సార్. 3-4 అడుగుల వరకు సిల్ట్ ఉండే ఆసక్తి ఉంటుంది సార్. పాములు కూడా చాలా ఉంటాయి సార్. దీనికి ముందుగానే యాంటీవెనం లాంటివి శానిటేషన్ పరంగా కూడా మేము హెల్త్ పరంగా యాంటీవెనం లాంటివి కూడా స్టేషన్ చేస్తూ సార్. శానిటేషన్ ప్రత్యేక పొందాలి సార్. మామూలుగా చేత్తో చిన్న చిన్న చీపులతో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు సార్. మంత్రివర్యులు ఆదేశాల మేరుగా ట్యాంకర్స్ని సప్లై ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. 60 ట్యాంకర్స్తో పొద్దున్న నుంచి మేము ప్రతి ఇంట్లో ఉన్న సిల్ట్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రక్రియని పెట్టుకోవడం జరిగింది సార్. 3వ ప్రయారిటీ ఐటమ్ సార్ డ్రింకింగ్ వాటర్ సార్. జిల్లాలో 8 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. వీటిలో 4 నిన్నటికి దేవర్ నాన్ ఫంక్షనల్ సార్. 2 సబ్ సెంటర్ ఇనండేట్ అవ్వడం వల్ల, 2 వేరే కారణాల వల్ల సార్. వాళ్ళు మషినరీ ఇనండేట్ అవ్వడం వల్ల. వీఆర్ హ్యాపీ టు రిపోర్ట్ సార్ అవుట్ ఆఫ్ 8, 7 హ్యావ్ బీన్ బ్రాట్ బ్యాక్ ఆన్ లైన్ సార్. 1 more remains sir. We are very confident by tomorrow afternoon we will bring it back online sir. Water supply కూడా డిజర్ట్ అవ్వకుండా చూసుకుంటాం సార్. లైన్లో do you need any direction or clarification? You tell me that report. Yes sir. Do you need any financial assistance or otherwise any direction? Sir, all these are whatever yes, you have taken that yes, you yes. give me the written report. Yes sir. And if you want any Yes sir. direction from the government, if you are Sir. seeking any direction from Sir. the government, if there is anything, Sir. let me know. Yes. I will give you the direction. Thank you sir. సార్ ఫండ్స్ తమరు అలాట్ ఆల్రెడీ చేశారు సార్. ఫండ్స్ వీ రిక్వైర్డ్ వెరీ డెస్పరేట్లీ సార్. థ్యాంక్ యూ ఫర్ ది అలాట్మెంట్ సార్. దీంతో సహా మాకు తమరు మాట్లాడంగానే మంత్రివర్యులు మాట్లాడంగానే వీ హ్యావ్ రిసీవ్డ్ 2 more NDRF టీమ్స్ సార్. ఇవి కూడా రేపటి నుంచి పనిలో పెట్టడం జరుగుతుంది సార్. ఒకటే టీంతో మనం ఇప్పటివరకు చేశాం సార్. హెలికాప్టర్స్ కూడా 2 స్టేషన్ చేసి పెట్టారు సార్ తమరు. ఆ హెలికాప్టర్స్ కూడా దే ఆర్ ఆన్ డిమాండ్ బేసిస్ సార్. వెన్ ఎవర్ రిక్వైర్డ్ వీ విల్ ఫోకస్ ఆన్ దెమ్ సార్. అధికారులను కూడా తమ స్టేట్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగాన్ని పాల్పరచడానికి పంపించడం జరిగింది సార్. యూ విల్ యూటిలైజ్ fully sir. Sir, anything else sir? We really thank you for keeping an open channel with us sir. Any evolving issue which happens, we will directly communicate with CMO and Mantivarul sir. We will ensure that in 3-4 days tamaru ichina adesal prakaram we will bring all our 26 lakh people in this district out of the danger zone sir. Okay. Thank you sir. Thank you sir. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. గౌరవనీయులు, ఈరోజు ఇంత ఉపద్రవం జరగగానే వెంటనే బయలుదేరి రోడ్డు మార్గాన పెద్దగా ఎఫెక్ట్ అయినటువంటి ఖమ్మం జిల్లా, పక్కనే ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాను కూడా పరిశీలించి పరామర్శించి ప్రజలకి ధైర్యం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా సపోర్టివ్గా ప్రభుత్వం మీ అంటుంది, మీరు కష్టపడి బాధితులను ఆదుకోండి, ప్రభుత్వం మీ చెంతనుంటుంది, మీరు ఏది చెప్తే అది ప్రభుత్వం అంగీకరించి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తామని చెప్పడానికి, అదేవిధంగా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించటం, మరుసటి రోజే ఉపద్రవం జరిగిన తెల్లారికెళ్ళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలకు రావటం అనేది చాలా రోజుల తర్వాత మనం చూస్తున్నటువంటి సత్యం. దానికి పనిచేసేటటువంటి ప్రభుత్వం, పని చేయాలనేటటువంటి ముఖ్యమంత్రి, పని చేపించాలనేటటువంటి యంత్రాంగాన్ని ఉరికించి ప్రజల కష్టాలు తీర్చాలనేటువంటి తపనతోటి, బాధ్యతతోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయంగా మన జిల్లాకు రావటం ఉభయ జిల్లాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో జరిగినటువంటి ఉపద్రవానికి ఆయన భగవంతుడు ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇటువంటి జాతీయ విపత్తును ఆదుకోవటానికి కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంత మొత్తాన్నైనా సరే ఈ యొక్క నష్టాన్ని పూరించుకోవటం కోసం అన్ని శాఖలకు సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ని
వెంటనే తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి భగవంతుడు ముఖ్యమంత్రి గారికి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం కురవడం వల్ల జనజీవితం అతలాకుతలమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలలో ప్రధానంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, ప్రభుత్వం యొక్క ఆస్తులు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు, ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటల నష్టం కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను, నష్టాలను ఎదుర్కొంటున్నారు. గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ, R&B శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది. నేను స్వయంగా దాదాపుగా 2 రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. అయినా దురదృష్టకరం, అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 16 మంది ప్రాణాలు పోవడం కానీ, కొంత పశు సంపద నష్టపోవడం, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. ఈ నష్టాలను, ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనో, కమాండ్ కంట్రోల్ రూమ్లోనో ఉండి పర్యవేక్షించడం, ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని, మున్నేరు వాగు వాళ్ళపైన చూపించిన ప్రకోపం, తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం. అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను, కష్టాలను పరిశీలించడం, అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటు రోగాలు, ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు, ఇళ్లకు, కుటుంబాలకు బురద రావడం, వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం, తద్వారా అంటు రోగాలు
వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే, ఈ అంటురోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ, సున్నం కానీ, లేకపోతే ఫాగింగ్ అంటే దోమల బెడద నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ, కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి, అంటురోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ 48 గంటలు నిరంతరం పనిచేసారు. వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన, పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని బేసిజాలకు వెళ్లకుండా మాట్లాడి, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం, ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ మంత్రివర్గ సహచరుల సహకారంతో ఇప్పటి వరకు నిర్వహించినాం. ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయమే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది. తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది. అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగానే. ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది. ఆదిలాబాదు, నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి. పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన, ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం, పంటలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అర్బన్ ఏరియాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ whereas in municipalities also we have lost heavy, we have affected heavily. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక అంచనాకు వచ్చి, ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల, విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము, ఈ వరంగల్లో, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది కష్ట సమయము. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు, కానీ ఉత్తగానే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా. వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌనముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడంలే. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులు లేరు. ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయినరు, 3 మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు. ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా, హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా, సమాచారం ఉండి మాట్లాడుతున్నారా, సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ మీకు తగదు. మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజల కష్టాలండి వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి. నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి
అంటే 20 ఫీట్ల పైన ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలలో ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు. అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము. ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పలో పోయినా, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. ఒకరొకరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఇంట్లో ఉండే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె సర్వం నీళ్ళలో కలిసిపోయింది, సర్వం కొట్టుకుపోయింది. తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరుకుపోయారు, ఇళ్ళలో బురద నిండిపోయింది. ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 34 క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. 34 క్యాంపులలో దాదాపుగా 2119 కుటుంబాలు 7467 మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో. సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్గా అంటే నేను మీతోనున్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని, ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిమం 1,00,000 కోట్లు దోసుకున్న మీరు ఓ 1000 కోట్లు 2000 కోట్లు ఇస్తే మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారికి అది చెయ్యరు. చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని 5,438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ, మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. అదేవిధంగా పంట నష్టం, ఇసుక మేటలు పేరడం కానీ, వర్షం వల్ల కొట్టుకుపోవడం కానీ దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం. నేను రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ, లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ 10,000 రూపాయలు నగదు వాళ్లకు. ఇది నిజంగా ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది 1% కూడా కాదు. కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు. ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెల్లదీసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే 10,000 రూపాయల లాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దానికోసం కలెక్టర్కి, ఖమ్మం కలెక్టర్ ఖాతాలో 5 కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన. ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది. వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి
సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకొని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటింజెన్సీ ఫండ్ కింద ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన. సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక 5 కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది. ఇంకా 3-4 ఖాతాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు 5 కోట్ల రూపాయలు కంటింజెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిషనరీ పవర్, ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది, మాకు ఏదో సహాయాన్ని అందిస్తారు. కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతారు. అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది. రెండవది, ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు, బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు, వరదలో లేకపోతే ఇండ్ల మిద్దె మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం 24 గంటల నుంచి 36 గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి. అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక 8 యూనిట్లను, ప్రతి యూనిట్లో 100 మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలలా 8 ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా, అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో 8 ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం SDRFను కూడా పెట్టుకోలేకపోయింది. కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది. ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది. 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలలో ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది. మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు, పంచాయతీరాజ్ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, R&B కావచ్చు, వ్యవసాయం కావచ్చు, MAUD, హెల్త్, డ్రింకింగ్ వాటర్, పశు సంవర్ధక శాఖ, వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పనిచేపిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా GHMCలో కూడా GHMC కమిషనర్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు, వీటన్నిటి ఏరియాల హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి, సెలవులు రద్దు చేసి, వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి, ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం. ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించినాం. క్షేత్రస్థాయిలో ఉండండి, చేతనైన సహాయాన్ని అందించండి, ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినాము. సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. మాకు ఎలాంటి బేసిజాలు లేవు. ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో, నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, పక్కా ఇండ్లు ఉండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది. ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కూలిపోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది. ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే, ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన
రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ కోల్పోయిన ఆస్తి కానీ ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం, రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము, మూడవది రిపేర్స్ చేయడము, నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము. ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక 4-5 రోజులు కూడా మీరు కష్టపడి గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో రాబోయే 5-6 రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగినారు. రాబోయే 5-6 రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల అధికారులకు, అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకోండి. ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో, అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి. తాత్కాలికంగా వాళ్ళ 4 రోజుల 5 రోజుల వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి. అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి, అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి. దీంతోపాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళను ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి. పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, ఏ మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ, అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీసు యంత్రాంగాన్ని కూడా, రెగ్యులర్ సివిల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ, యూనిఫార్మ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి. మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు, నేషనల్ డిజాస్టర్ల వైపు చూడడం కానీ, లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం. ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు. దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను 2000 రిక్రూట్మెంట్ మొన్ననే పాస్అవుట్ పరేడ్ కూడా నేను పోయి చేసిన, వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా, యూ సెండ్ మీ ఏ రిపోర్ట్ డైరెక్ట్లీ, ఐ విల్ సీ దట్ ఇట్ కెన్ త్రూ. సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారై క్లర్కు, సెక్షన్ ఆఫీసర్ ఆ పైన అట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది. అట్లా కాదు, మీరు ఏదున్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసెంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం. మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం. దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు. ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి. పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు. సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, మంత్రులకు నా సూచన, సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మీడియా కూడా సహకరించాలి. మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి. మేము వాళ్ళని ఏం కాదని, వాళ్ళ వ్యాపారమే అది. వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు.
ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది, టీవీలు పెట్టుకుంటారు, పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము. అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే అనదలుచుకోలేదు సరే, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో 2 సార్లు అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినారు. ఇప్పటికైనా వాళ్ళ పోకడ, వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు. ఆయన అక్కడనే ఉంటాడు, పోయిన దగ్గరనే ఉంటాడు, ఇద్దరు బయటికి రారు. ఇట్లనే వ్యవహారం చేస్తే అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతోని ప్రజలకు ఉపయోగపడాలనేదాంతో ఈ మందిరం నుంచి వెళ్ళండి. నేను స్వచ్ఛంద సంస్థలకు, పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది. కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి. సరిగా కొన్ని పార్టీలే పాంప్లెంట్స్ రాసుకునే, పత్రికల పేరు మీద పాంప్లెంట్స్ రాస్తుంటారు. వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా. మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాసిందనో, వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారనో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా తుమ్మల గారిని, బట్టి గారిని, పొంగులేటి గారిని, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు. రాత్రి ఉట్టిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు. నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము. ఎవరో ఏదో అంటూరని పని చేయకుండా పోము. అందుకే చాలామంది నన్ను అన్నారు, సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు, బాధలు ఉంటారు, ఏదో అంటారు అని. ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది? బాగున్నప్పుడు వాళ్ళ సంతోషంలో వాళ్ళే ఉంటారు, మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు పోవాలి. అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైతాల్టు మీ దగ్గరనే ఉంటాను. రేపు పొద్దుగా లేచి మిగతా కొన్ని ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కల్లారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తాను. నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది. అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా ప్రజల యొక్క కష్టాలను చూసి వెంటనే తగు నిర్ణయాలు, తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఇచ్చేదానికి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, ప్రజలకు కూడా ఒక అవగాహన కోసం వెంటనే వచ్చి ఆ యొక్క ఉపశమన కార్యక్రమాలకి ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు తెలియజేశారు. కాబట్టి ప్రజాప్రతినిధులమైనటువంటి మన అందరం కూడా, అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెద్దలందరూ ఇది నా డిపార్ట్మెంటు, ఇది నా శాఖ అనకుండా మీకున్నటువంటి సమాచారాన్ని మీరు తర్జుమా చేసుకొని జిల్లా అధికార యంత్రాంగం ఒకే మాట మీద ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, ప్రజల కష్టాల నుంచి మనం ఒడ్డుకు తీసుకురావాలి. అందరూ కూడా మళ్ళీ సేఫ్ లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళని కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మనందరం భాగస్వాములు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులకు చెప్పారు, పార్టీ కార్యకర్తలకు చెప్పారు, ఉద్యోగస్తులకు చెప్పారు, పత్రికా ప్రతినిధులకు కూడా చెప్పారు. కాబట్టి అందరి లక్ష్యం వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని ఏకైక లక్ష్యం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే కోరిక లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులను పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయన గారు ఇచ్చినటువంటి ఈ సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టాల్లో ఉన్న ప్రజలు ధైర్యంగా మీరు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందుకుంటూనే మీరందరూ కూడా మళ్ళీ సంతోషంగా ఉండాలనే ఏకైక కోరికతోటి ప్రభుత్వం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.